హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. చికెన్ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ కావాల్సిన పదార్థాలు: ఆయిల్, మసాలా, కారము, పసుపు, నిమ్మరసం. వీటికి కావాల్సినవి. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఆగి ఆయిల్లో మన చికెన్ని వేసేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందులో నేను చికెన్ ఫస్టే కడిగి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు కలిపి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అలా కడిగి పెట్టేసుకోవాలి. మంచిగా సాల్ట్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నీరంతా కనిపిస్తుంది చూడండి. ఈ నీరంతా కూడా ఇంకిపోవాలండి. ఇంకిపోయేంత వరకు మనం డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే పెట్టేసినామంటే మాడిపోతుంది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ విధంగా మన ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై అయ్యాయండి. మంచిగా దీన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న ఈ మిగిలిన ఆయిల్లో మనం ఫస్ట్ అల్లం వేసుకోవాలి. దీన్నంతా కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా మంచిగా వేగాలండి. మంచిగా వేగిన తర్వాత మనం దాంట్లో ఇంకా మిగిలినవి వేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇందులో అల్లం వేగిందండి. ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. నేను ఒక 2 గరిటెలంతా కారం వేస్తున్నానండి. ఇందులో 2 గరిటెలు కారం వేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత చూసారా, ఇలా కలిపేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మనం ఈజీగా తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా రుచిగా, చాలా మంచిగా ఉంటుంది చికెన్. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మరి కొంచెం వేసుకుంటున్నాను. నేను కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్టే ముక్కలకి కలిపి పెట్టుకున్నాను కాబట్టి. మీరు మీ రుచికి సరిపడంత మీరు వేసుకోవచ్చు. ఇంతేనండి చికెన్ పచ్చడి. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.